ఈ వీడియోలో మనం యాసంగిలో 35 నుంచి 40 క్వింటాల్ దిగుబడినిచ్చే వరి హైబ్రిడ్ విత్తనాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే విత్తనాలన్నీ కూడా వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి, వరిలో వచ్చే రోగాలను తట్టుకుంటాయి, మంచి దిగుబడిని మనకిస్తాయి. సో ఇందులో మొదటిది వచ్చేసరికి సిరి సీడ్స్ నుంచి 2244 గోల్డ్. ఇది వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది, రోగాలను తట్టుకుంటుంది, అలాగే మంచి దిగుబడిని అయితే మనకిస్తుంది. ఇంకా కావేరి 468, ఇది కూడా వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది, అలాగే మంచి దిగుబడిని ఇస్తుంది. ఇంకా మిగతా హైబ్రిడ్ సీడ్స్ వచ్చేసరికి రాశి సీడ్స్ నుంచి RRX113, అలాగే పైనియర్ సీడ్స్ నుంచి 27P31, అలాగే మహీంద్రా సీడ్స్ నుంచి MP3030. ఇక్కడ చెప్పిన అన్ని విత్తనాలు కూడా హైబ్రిడ్ విత్తనాలు కాబట్టి ఇవి నాటు వేసుకునేటప్పుడు ఒంటికర్రతో నాటు వేసుకోవాలి. అలాగే నారు వయసు కూడా ఇక్కడ చాలా ముఖ్యం కాబట్టి మనం 15 నుంచి 20 వయసులో ఉన్న నారును మాత్రమే నాటుకోవాలి. ఎకరానికి 6 కేజీల విత్తనం అయితే మనకు సరిపోతుంది. ఇంకా పంటకాలం చూస్తే 130 నుంచి 135 రోజులు ఉంటుంది. ఒక కంకిలో మనం కనుక చూస్తే 280 నుంచి 350 గింజలు ఉంటాయి. ఈ విత్తనాలన్నీ కూడా అగ్గి తెగులు, మెడవిరుపు, సుడిదోమను తట్టుకుంటాయి. ఇంకా దిగుబడి విషయానికి వస్తే ఇక్కడ చెప్పిన విత్తనాలు అన్నీ కూడా 35 నుంచి 40 క్వింటాల్ దిగుబడిని మనకిస్తాయి. ఎంత హైబ్రిడ్ విత్తనాలైనా మనం సకాలంలో యాజమాన్య చర్యలు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. సో మీరు ఎలాంటి విత్తనాన్ని ఎంచుకున్నారు, ఏం విత్తనం వేశారో కామెంట్ చేయండి.